RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చెన్నూరు మండల పరిసర ప్రాంత ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయులకు చెన్నూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ జాతి తిరుపతి నేతృత్వంలో ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయులు ఏ స్వర్ణలత, సిహెచ్ శారద, ఎన్ సునీత, ఎస్డి నజీబ్ అలీలను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వీరిని ఘనంగా సన్మానించడం జరిగింది. ప్రెసిడెంట్ లయన్ జాడి తిరుపతి మాట్లాడుతూ ఉపాధ్యాయులను సన్మానించుకోవడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. రేపటి తరాలకు జ్ఞానవంతులను తయారు చేసి శక్తి ఒక గురువులతోనే ఉంటుంది అని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కార్యదర్శి లయన్ సౌడం శ్రీనివాస్, కోశాధికారి లయన్ నిమ్మల సాగర్, లయన్ వెల్లంపల్లి నాగరాజగౌడ్, లయన్ కుంభం మల్లికార్జున్ రెడ్డి, లయన్ కప్స్ ప్రతాప్ సింగ్, లయన్ బుద్దారపు ప్రకాష్ బాబు, కె సత్యనారాయణ, జడ్పీహెచ్ఏ హెచ్ఎం కిష్టంపేట టీచర్స్ జోడు మధు, టీచర్ బండారి సంతోష్, బండారి సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విద్యావంతం, యశస్వంతం, లక్ష్మీవంతం, క్షమాగురు, రూపం దేహి, భయం దేహి, యశోదేహి, త్రిశోదేహి అని మనం ఆ ఆదిపరాశక్తిని స్మరించుకునేటప్పుడు ముందు మనం యశస్సుని, ఐశ్వర్యాన్ని, దానికన్నా ముందు మనం కోరుకునేది విద్య కోసం. మన అలాంటి విద్యనిచ్చే గురువుని మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మేసి గురువే నమ అని ఆ భగవంతుడిని ప్రత్యక్ష రూపంలో గురువులో చూస్తాం. ఎందుకంటే విద్య అనేది మన జీవితానికి ఒక పూలబాట వేసేది. అలాంటి విద్యను బోధించే గురువుని మనకు ధర్మంలో దేవునిగా మనం కొలుచుకుంటాం. అదేవిధంగా మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అంటే మనకు మొట్టమొదటి గురువు తల్లి, రెండో గురువు తండ్రి, తర్వాత మూడో గురువు ఉపాధ్యాయుడు. మరి ఆ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారి గతంలో ఏంటంటే ఉపాధ్యాయ వృత్తికి ఒక ఎదురుండే ఉపాధ్యాయ వృత్తిని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఈ సన్మాన కార్యక్రమాన్ని మా ద్వారా చేస్తున్న మా లయన్స్ క్లబ్ జిల్లా బాడీ కూడా ప్రత్యేకంగా మేము ఎన్నో చెప్తా ఉన్నాం. ఎందుకంటే నేను వాస్తవంగా నేను ఎప్పుడు కూడా ఈ విద్య అంటే ఉపాధ్యాయ దినోత్సవాన్ని మేము చేసుకోలేదు. ఈ రకంగా మేము చేసుకుంటున్నాం అంటే మేము లయన్స్ క్లబ్ ద్వారా మేము అదృష్టవంతులం. ఎందుకంటే ఇవాళ భగవంతుడు అంటే దేవుడు ఎక్కడంటే గుళ్ళో ఉన్న దేవుడు కంటే బడిలో ఉన్న ఉపాధ్యాయ దేవుడు. మరి అలాంటి ఉపాధ్యాయులతో కొనసాగుతున్నటువంటి ఇవాళ మా సేవకులు అందరూ కూడా నేను దృష్టిలో లాగానే ఎవరు అంత మావచ్చు అయితే ఇవే అదృష్టంగా భావించాలి. అదేవిధంగా ఏ దేశం ముందు పోవాలన్నా కూడా ఉపాధ్యాయులు ఇవాళ ఈరోజు టీచర్స్ డేను కీర్తిస్తూ పూజలు గౌరవనీయులు సదరులు రాధాకృష్ణ గారు బర్త్డే రోజు ఇలా టీచర్స్ చేయడం అదృష్టంగా అతను ఒక ఉపాధ్యాయుడు కాకుండా రాజకీయంగా ఎన్నో పదవులు చేపట్టాడు. ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఎందరో ఉపాధ్యాయులు ఇలా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. కానీ ఇలా నేను ఎంఈఓ గారికి నేను ఫోన్ చేసిన తర్వాత ఒక 6 ఉత్తమ ఉపాధ్యాయులుగా మరి మాకు ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా అంటే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, కాండ శుద్ధి లేని పాకం మీద, చిత్తశుద్ధి లేని శివపూజ లేదలా విశ్వదాభిరాణం అంటే నిర్ణయం అన్నారు. అంటే చిత్తశుద్ధితో ఏ పని చేసినా చిత్తులు చూసే పని నుండి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వారు కూడా పనిచేస్తే ప్రతి మనిషి గుండెల్లో నిలవడం ఖాయం. అది ఇవాళ ఈ రూపంలో ఇవాళ ఎంతోమంది ఉపాధ్యాయులు ఉన్నారు. మరి వీరే ఉత్తమంగా వచ్చారంటే వీళ్ళు ఈ సేవ, ఇలా కష్టం, ఇలా విద్యార్థి ఎలా ఉన్నారనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఉత్తమ ఉపాధ్యాయులు బాగా రావాలని మేము కోరుతాం. ఎందుకంటే అందరూ కూడా మిమ్మల్ని చూసి ఇంకా బాగా పనిచేయాలని మేము కోరుతాం. కేవలం సేవకులకే సేవ చేయడమే మేము మా పని. కాబట్టి ఏ సేవ అయినా కూడా గతంలో మేము జిల్లాలో ఫస్ట్ వచ్చినాం. ఎట్లా అంటే వసంత పంచమి రోజు కూడా మేము విద్యార్థులకు అక్షరాభ్యాసం చేసినాం. ఎందుకంటే ఇవాళ మేము ఎక్కడ ఉన్నాం అని చెప్పి